శ్రీమద్ రామాయణం గురించి అనేకమైనటువంటి ప్రసంగాలు, అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు అన్నీ వింటుంటాం. సరే, దాంట్లో రాముల వారి మీద, సీతమ్మ వారి మీద భక్తి దాని గురించి వింటుంటాం. కానీ అసలు రామాయణం విశేషం ఏమిటి అనేటువంటిది చాలా చోట్ల విన్నా కూడా అది కనిపించలేదు. అది జనరల్గా సామాన్యులు ఎవరైనా కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రామాయణం అనేటువంటిది రాముల వారిది జరిగిన కథ. ఆయన మనుష్యావతారంగా వచ్చాడు దైవం. తర్వాత దైవం మానుష రూపేణ అంటారు, అట్లా వచ్చాడు ఆయన అవతారం, రామావతారం. అయితే అది అనేక మన్వంతరాల్లో, అనేక యుగాల్లో, మహాయుగాల్లో ఒక త్రేతాయుగంలో జరిగింది. అదే కథ. మరి రాముల వారు కృష్ణుడు భగవంతుడు అవతారు కాబట్టి ఎంతమంది వచ్చిపోయినా ఇప్పటివరకు కూడా నిలిచి ఉన్నాయి ఆ చరిత్రలు. అంటే ఏమిటంటే అది ఒక భగవంతుడు చేసిన డ్రామా, భగవంతుడు చేసిన నాటకం. అంటే రానున్నటువంటి యుగాల కోసం ఆయన చూపించారు. రాముల వారు ఎవరో రావణాసుడు తెలుసు, రావణాసుడు ఎవరో రాముల వారు తెలుసు. వీళ్ళు దేవతలే వేషాలు వేసుకొని శాపాల్లాగా వచ్చి అలా మనకి ఒక నీతి కథ చెప్పి వెళ్ళారు. రానున్న యుగాల్లో దుర్మార్గులు వస్తారు. ఇలానే ఈ రావణాసుల రూపంగానే భార్యాభర్తల్ని విడదీయటం, తీసుకుని పోవటం, తర్వాత ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పినటువంటి రామాయణం. దానిలో అనేక పాత్రలు, మరి కుటుంబ విషయాలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కేవలం భక్తి రసాత్మకమైనటువంటి విషయమే కాకుండా రానున్న యుగంలో రానున్నటువంటి తరాలకి మనుషుల కోసం మరి ఇచ్చినటువంటి ఒక కథాంశము, ఒక దాంతో మనం జాగ్రత్తగా చదివి నేర్చుకోవాల్సిన నీతి దాంట్లో ఉంది. అంతేగాని రాముల వారు అలా ఉన్నారా, గిరిజాలు పెంచారా, మీసాలు పెంచలేదా, లేకపోతే సీతమ్మ వారు ఆ బ్లౌజ్ చేసుకున్నారా, ఈ బ్లౌజ్ చేసుకోలేదా, చీర ఎలా కట్టారా, ఇలా కట్టారా, ఇవన్నీ కాదు. వాళ్ళు ఒక నాటకం వేసి చూపించారు. ఎందుకంటే మరి ప్రతి విషయంలో కూడా ఈ పౌర సంబంధాల శాఖ, సమాచార శాఖ అని ఉంటుంది. అట్నే భగవంతుడు అవతారం వచ్చినప్పుడు కూడా ఆయన లిటరేచర్ ఉంటుంది. ఆ లిటరేచరు ప్రపంచానికి, సృష్టికి, విశ్వానికి కొంత ఆయన నడిపించాలి. కాబట్టి ఆయన మనకి బోధన చేస్తాడు. అదే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, ఆయన నడిపించాలి. కాబట్టి భగవంతుడు మరి జీవులు నడిపించాలి కదా. కాబట్టి ఈ మనిషి రూపంలో ఉండి మనిషిగా వస్తే అర్థమవుతుంది. కాబట్టి మనిషిగా వచ్చి మనిషి రూపంలో ఉండి ఒక నాటకంగా మనకి వేసి సీతమ్మ వారంటే ఏమిటి, రాముల వారంటే ఏంటి, వాళ్ళ చేసిన ధర్మం ఏంటి, కుటుంబం ఏమిటి, అవన్నీ చూపించారు. అంతేగాని ఎవడో రావణాసుడు సీతమ్మ వారు ఉంది అవన్నీ ఎతకడం కాదు. రావణాసుడు సీతమ్మ వారికి తెలుసు, సీతమ్మ వారికి రావణాసుడు తెలుసు, రాముల వారు రావణుడు తెలుసు, రావణాసుడు రాముడు తెలుసు. ఇవన్నీ వాళ్ళు దేవతలుగా శాపాలతోటి రావణాసుడు వాళ్ళంతా 3 జన్మలు 6 జన్మల కథ మీకు తెలిసే ఉంటుంది. దాంతో వచ్చిన వారు సుమా. కాబట్టి రామాయణం అనేటువంటిది భగవంతుడు వేసినటువంటి ఒక నాటకము. భగవంతుడు రూపశిల్పి. దానికి ఏం చేశాడంటే ఆ రూపాన్ని తీసుకొచ్చి మనకి రానున్న తరాల్లో జాగ్రత్తగా ఉండండి, ధర్మంగా నడుచుకోండి అని చెప్పాడు. అది రామాయణం యొక్క ధర్మం స్వభావం.